సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పటాన్చెరు ఐటీఐ ప్రాంగణంలో నూతన కోర్సులకు సంబంధించిన బ్రోచర్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటీఐ ఆవరణలో టాటా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీఐతో పాటు ఏటీసీలో విద్యార్థులకు అందిస్తున్న కోర్సులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఆయా పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో ఐటీఐతో పాటు ఏటీసీ సెంటర్లు శిక్షణ కేంద్రాలకు ఉపయోగపడతాయని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ ఏటీసీ సెంటర్లలో శిక్షణ అందించడం ద్వారా వారిని నిపుణులైన ఉద్యోగులుగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల పాటు టాటా సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుందని తెలిపారు. ఐటీఐ ప్రాంగణంలో పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని, అతి త్వరలో ప్రతి సమస్యను పరిష్కరించి రాష్ట్రంలోని ఆదర్శ ఐటీఐగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అడ్మిషన్ కావడానికి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సబ్జెక్టు మీద దీన్ని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పటాన్చెరు నియోజకవర్గంలో 2500 పైచిల్కు కంపెనీస్ ఉన్నాయి. ఫార్మా అనుకోండి, బల్గుటాక్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, ఇంజనీరింగ్ అనుకోండి, రకరకాల కేటగిరీలకు సంబంధించిన ఇండస్ట్రీస్ మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలో స్కిల్ ఉన్న వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్కిల్డ్ వర్కర్ అనేది చాలా ముఖ్యం. సబ్జెక్ట్ మీద అవగాహన